హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గోల్డ్ యూనిక్. ఇవాళ చూపించే వీడియోలో ఈ లీఫ్ సబ్బాక్షి అండి. కన్నడలో సబ్బాక్షి ఆకు అని అంటారు, తెలుగులో ఏమంటారో తెలియదు. ఏంటంటే ఈ ఆకు హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సబ్బాక్షి ఆకు ఇది ఫ్రై చేసుకోవాలి. ఫ్రై కూడా రొట్టెల్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. ఇక్కడ ఆల్రెడీ కొంచెం క్లీన్ చేసి పెట్టాను. మీకు తెలవాలనేసి చెట్లు ఇలా ఉంటాయనేసి చూపిస్తాకనేసి చెట్లు ఇలా ఉంచాను. క్లీన్ చేసి పెట్టుకున్నాక ఉల్లిపాయ ఎల్లుల్లిపాయలు ఇలా దంచుకోవాలి. అంతే. ఒక పచ్చిమిరపకాయ తీసుకోవాలి. ఈ గుంత పొంగనాలు అవన్నీ వేస్తాం కదా, మనం పడ్డు అంటాము. అట్లలో కూడా చాలా బాగుంటుంది. కోల్డ్ చేస్తుంది, బాడీకి హీట్ అవ్వదు. ఏమంటే ఈ సబ్బాక్షి అంటే ఏంటి అనేది మీరు గూగుల్లో ట్రై చేయండి, తప్పకుండా తెలుస్తుంది. ఈ లీఫ్ ఇది కర్ణాటకలో చాలా ఫేమస్. కర్ణాటకలో బాగా తింటారు ఈ ఆకుని, ఎందుకంటే హెల్త్కి అంత మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. చాలా వాటిల్లో యూజ్ చేస్తారు. మంచి స్మెల్ అయితే వస్తుంది ఆకు, ఈ లీఫ్ ఇది. ఓకే, గూగుల్లో చూడండి. ఓకే, నెక్స్ట్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇక్కడ ఆవాలు మినపప్పు వేసుకున్నాం. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేస్తున్నాం. ఏంటంటే ఇక్కడ చూడండి, ఇది కడిగేసుకుని నీట్గా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకున్నాము. నీట్గా కడుక్కోవాలి ఇసుక లేకుండా. వెల్లుల్లిపాయలు కూడా వేసేసాము. రెండు బాగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఎల్లుల్లిపాయ ఫ్రై అవని. ఇప్పుడు ఆకు కూడా వేసుకున్నాం. మరీ ఎక్కువ ఫ్రై అవనివ్వద్దు, మరీ పచ్చి కాదు. చాలా బాగుంటుంది రొట్టెల్లోకి అయితే, చాలా ఈజీ కూడా. ఎవరికైనా ఈ ఆకు పేరు తెలిస్తే దయచేసి కామెంట్లో పెట్టండి ఏమంటారు అన్నది మీ సైడ్. ఈ ఆకు వేసాక కూడా ఎక్కువ ఫ్రై అవనివ్వద్దు. ఫ్రై అవుతే దీంట్లో ఉన్న పోషక విలువలన్నీ పోతాయి. కానీ చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇది మన వదలద్దు ఈ కర్రీని, చాలా ఈజీ కూడా చేసుకోవడానికి. ఇక్కడ ఫ్రై అయ్యింది కదా. ఇక్కడ చూడండి, ఇది కడగ రొట్లు, సజ్జ రొట్లు. ఇవి జొన్న రొట్లు కాదు, కడక రొట్లు అంటాం కదా అవి. దీంట్లోకి కూర చాలా బాగుంది, టేస్ట్ అయితే సూపర్ ఉంది. ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎవరు వదలద్దు. ఎక్కువ ఉన్నవాళ్ళు ఒక 2-3 కట్టలు అయితే కావాలి. ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఒక్క కట్టనే ఆకుకూర తీసుకున్నాను కాబట్టి కొంచెం అయింది కూర. ఓకేనా, ఇలా ట్రై చేయండి, చాలా హెల్త్కి కూడా మంచిది. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. ఈ కూర మాత్రం ట్రై చేయండి.